శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, షష్ఠి తిథి ఉదయం 10:30 వరకు, అనంతరం సప్తమి. ఉత్తరా నక్షత్రం సాయంత్రం 5:15 వరకు, అనంతరం హస్తా నక్షత్రం. శోభన యోగం రాత్రి 8:40 వరకు, అనంతరం అతిగండ యోగం. వణిజకరణం ఉదయం 10:30 వరకు, అనంతరం భద్రకరణం. నేటి వర్జ్యం రాత్రి 2:08 నుండి 3:49 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:43 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:28 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:48 నుండి 11:27 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, శుక్రవారం చాలా మంగళప్రదమైనటువంటి రోజు. ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం చాలా విశేషం. ముఖ్యంగా శాస్త్రం ఏం చెప్తుంది, మనకి అనేక పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే సర్వం శక్తిమయం జగత్ అని బోధిస్తున్నాయి. ఈ జగత్తంతా కూడా శక్తిమయమై ఉన్నది అని చెప్తారు. అటువంటి ఈ షష్ఠి తిథి కలిసినటువంటి ఈ శుక్రవారం నాడు దుర్గాకు సంబంధించినటువంటి ఆరాధన లేదా లలితకు సంబంధించినటువంటి ఆరాధన చేయటం చాలా విశేషం. అంతేకాకుండా ప్రదోషకాలంలో ఈ పుష్యమాసం లక్ష్మీప్రదమైనటువంటి మాసం కనుక ప్రదోషకాలంలో దేవుడి మందిరం ముందు దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి తీపి పదార్థాలను కనుక నివేదన చేసినట్లయితే ఆ ఇంట్లో లేమి అనేది లేకుండా పరిపూర్ణంగా కలిమి కలుగుతుందని శాస్త్రవచనం. దీనితో పాటుగా కనకధారాస్తవం ఈ షష్ఠీ శుక్రవారం నాడు కనుక పారాయణ చేసినట్లయితే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఎక్కడైనా ఎవరికైనా రుణాలు ఇచ్చి ధనం ఆగిపోయినట్లయితే కనకధారాస్తవాన్ని కనుక దీక్షగా పారాయణ చేసినట్లయితే ఆ రుణాలన్నీ కూడా తిరిగి ధనంగా చేతికొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చేసేటటువంటి పనుల్లో లాభాలు లేక రుణాలతో బాధపడుతున్నటువంటి వారు కూడా ఈ కనకధారాస్తవ పారాయణ చేసినట్లయితే ఆయా రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంగం హరేహే పులగభూషణమాశ్రయంతి అని మొదలయ్యేటటువంటి ఈ కనకధారాస్తవం మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి శంకర భగవత్పాదులు గారు చేసినటువంటి స్తోత్రం. సువర్ణ ఆమలక వర్షాన్ని కురిపించినటువంటి కనకధారా స్తోత్రం. దీన్ని ఈ శుక్రవారం నాడు పారాయణ చేయటం వల్ల అందరికీ లక్ష్మీ కటాక్షంతో పాటు ఆ స్తవాన్ని సృజించి జాతికి అందించినటువంటి శంకర భగవత్పాదుల వారి దివ్యకృప కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి అందరికీ లక్ష్మీ కృప, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలగాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక వీటితో పాటు ఎక్కువ సమయాన్ని మనం గడిపేది వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థలాల్లో కాదు, ఇంట్లోనే. ఆ ఇంట్లో ఆనందకర పరిస్థితులే కానీ లేకపోయినట్లయితే ఒక క్షణం కూడా ఉండలేము, నరకప్రాయంగా ఉంటుంది. అలా కాకుండా గృహంలో అనుకూలమైన ఆనందకరమైన పరిస్థితులు లభించాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటో శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవనార్థం ప్రశాంతంగా ముందుకు కొనసాగడానికి కావాల్సింది ఆనందం అనే ఇంధనం. కుటుంబంలో ఆనందకరమైన పరిస్థితులు కొనసాగడానికి ప్రతి శుక్రవారం కొన్ని నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. జీవితంలో ఆనందం సిద్ధించడానికి శుక్రగ్రహం అనుగ్రహం ఉండి తీరాలి.
ప్రతి శుక్రవారం స్నాన అనంతరం విధిగా శుక్రగ్రహ స్తోత్రాన్ని పఠించుకోవాలి. శుక్రగ్రహమూర్తిని పసుపు పచ్చని పుష్పాలతో పూజించాలి. శుక్రుడు ఆనందకారకుడు కాబట్టి శుక్రగ్రహ ప్రీతి కోసం మహాలక్ష్మి ఆరాధనని ప్రతి శుక్రవారం నాడు క్రమం తప్పకుండా నిర్వహించాలి. తెల్లటి పుష్పాలతో మహాలక్ష్మిని నారాయణ స్వరూపాన్ని పూజించాలి. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠిస్తూ ఉండాలి. పరిమళ భరిత పుష్పాలతో లక్ష్మీదేవిని అర్చించాలి. తులసీ దళాలతో బిల్వ దళాలతో లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం నాడు పూజిస్తే కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఎర్ర గన్నేరు పువ్వులతో పూజిస్తే ధనలాభం, మందార పువ్వులతో పూజిస్తే కార్యసిద్ధి, పారిజాతంతో పూజిస్తే పలు ఆటంకాలు నివారింపబడతాయి. ప్రతి శుక్రవారం నాడు పూజామందిరంలో లక్ష్మీదేవి సమక్షంలో ₹1 నాణ్యాన్ని ఉంచాలి. ఈ విధంగా 108 వారాల పాటు రూపాయి నాణ్యాన్ని లక్ష్మీదేవి సమక్షంలో ఉంచడం ద్వారా ఆ గృహంలో నిత్యం ధనానికి లోటు అనేది ఉండదు. ప్రతి శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో గృహంలో ధూపాన్ని వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తిరిగిపోయి ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శ్రావణ బహుళ షష్ఠి ఉదయం 10:30 వరకు, తదుపరి సప్తమి. ఈరోజు శుక్రవారం, నక్షత్రం ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో చంద్రుడు, కేతువు, ధనుస్సులో రవి, బుధ, కుజ, శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం కలిగే అవకాశం ఉండొచ్చు. వెంటనే ఔషధ సేవని చేసుకోవడం అవసరం. కుటుంబంలో ఉండే అందరికీ కూడా వివాహాది శుభకార్య వార్త వినే అవకాశం ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నాన్ని చేయడం అవసరం. సంతానానికి నూతనమైనటువంటి ఉద్యోగ సిద్ధి, అంతేకాక దూర ప్రాంతంలో పదవి అభివృద్ధి కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధంతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్త కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికంగా కలిగే అనారోగ్యాన్ని పెద్దగా లక్ష్య పెట్టే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండడం అవసరం. వ్యాపారంలో పెద్ద లాభాలు రాకపోవచ్చు, కానీ ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం విశేషమైనటువంటి స్థాయిలో ఉంటుంది. పై అధికారుల ఆదరణ, సహాయ సహకారాలు బాగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎవ్వరూ ఏ విధంగానూ తప్పు పట్టకుండా ఉండే తీరులో వీరి ప్రవర్తన సాగుతూ ఉండే కారణంగా మరొక సంస్థ వారు కూడా ఆహ్వానించే అవకాశం ఉన్నా వెళ్ళకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే తప్పక ధన లాభం కలుగుతుంది. వ్యాపారంలో ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అనుభవాన్ని గడించగలుగుతారు. తమ కంటే పై స్థాయిలో ఏ రంగంలో ఉన్నటువంటి వారినైనా గౌరవించే సత్ సంప్రదాయం వీరిలో ఉంటుంది. పై అధికారులు అనుకూలిస్తూ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కొన్ని తెలియకుండా పరీక్షలను చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాల్సిందే.
ఆర్థికమైనటువంటి విషయాల్లో సరైనటువంటి క్రమశిక్షణ భావంతో ఉంటారు ఈ రాశివారు. క్రింది ఉద్యోగులంతా అనుకూలిస్తూ ఉండేటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్ప జలాలతో అభిషేకించినట్టయితే శుభవార్తని వినే అవకాశం అవశ్యం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి సదస్సుల్లో వీరి ప్రతిభని చూపించుకోవడం కోసమని ప్రవేశాలు లభించే అవకాశం ఉండొచ్చు. సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు మొదలైనటువంటి ఆ రంగాలకు చెందిన వారికి అనుకూలమైనటువంటి వార్తలు వినే అవకాశం రావచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యాన్ని చేస్తూ ఉంటారు. కీర్తిపరమైనటువంటి లాభాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా తగిన అవకాశాలు లభించకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని పూజించి సౌభాగ్యలక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే వృత్తిలో వేతన ఆధిక్యం లభించే అవకాశం ఉంటుంది. నిర్వృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. ఆర్థికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. సంతానంతో ఉండే సంబంధ బాంధవ్యాలు మధ్యమ స్థితిలోనే ఉంటాయి తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు దాదాపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఈ రోజుకి విశేషంగా ధన లాభం కోసమని అనేకమైనటువంటి స్థలాలని, పొలాలని, ఇళ్ళని తక్కువ సొమ్ముతో కొనాలని ప్రయత్నిస్తారు. కానీ ఈ రోజుకి మాత్రం ఏది కలిసి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరితోనూ విరోధం లేకుండా ఉండేలా ఉంటారు. ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే ఆలోచన పూర్తిగా తొలగించుకోగలుగుతారు. బంధువులతోనూ కుటుంబ సభ్యులతోనూ అన్యోన్య భావంతోనే ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం కోసం విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా పెద్దదైనటువంటి సమ్మానం, బిరుదు మొదలైనటువంటి వాటి కోసం అనేకమైన ప్రయత్నాలని కూడా చేస్తూ ఉండొచ్చు. శుభవార్తను వినే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థికమైన ఆదాయ లాభం విశేషంగా ఉంటుంది ఈ రోజున ఈ రాశి వారికి. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ తీవ్రమైనటువంటి ఆలోచనని చేస్తూ ఉంటారు. తాము సంపాదించినటువంటి ఆస్తుల్ని స్వయంగా తామే పరిశీలించుకోవాలనే దృష్టితో సర్వత్రా తిరిగి మొత్తం అన్నిటినీ సక్రమంగా ఉన్నాయనే విషయాన్ని గమనించుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్య మంచి ప్రాభవంతో ఉండేటటువంటి కారణంగా ఆనందంగా రోజును గడపగలుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల్లో ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా ఉండే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. నూతనంగా ఏదైనా కొనుక్కోవాలనే ఊహ ఉన్నప్పటికీ కూడా తాత్కాలికమైన నిరుత్సాహభావంతో కొనే ఆలోచన ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారి సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దాంపత్యంలో అన్యోన్యత విశేషమైనటువంటి స్థాయిలో ఉంటుంది. దృష్టి దోషం కలిగేంతటి ఆకర్షణ స్థాయిలో ఉండొచ్చు.
దూరభార ప్రయాణాలని చేస్తూ ఉంటారు. వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ కూడా శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని నిరంతరం పరిరక్షించుకోవడం కోసం కావలసిన అన్ని ఏర్పాట్లని చేసుకోగలుగుతారు. వ్యాపారంలో అభివృద్ధిని సాధించడం కోసమని పెట్టుబడిని పెట్టుకోగలుగుతారు. నష్టమైతే రాదు కానీ అనుకున్నంతటి లాభం రాకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం విశేషంగా భార్యాభర్తలకు ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందడం కోసం ప్రయత్నాల్ని విశేషంగా ముమ్మరం చేస్తారు కూడా. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇక్షురసం అంటే చెరకు రసాలతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయం సిద్ధిస్తుంది. ఆగ్నేయ దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిపరంగా మంచి నైపుణ్యంతో ఉంటారు. తాము ఇంకా పై స్థాయిలోకి చేరాలనే ఆలోచనతో వృత్తిపరమైనటువంటి చదువుని ప్రారంభిస్తారు. అంతేకాక వృత్తిపరమైనటువంటి నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమానికి కూడా నిరంతరం వెడుతూ ఉండొచ్చు. వాతావరణం అనుకూలించకుండా ఉండేటువంటి కారణంగా ఏ ప్రదేశానికి వెళ్ళే అవకాశం లేకపోవచ్చు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినప్పటికీ కూడా అనారోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా వృత్తిపరమైనటువంటి విద్యలో మునిగిపోతారు. వ్యాపారంలో అనుకూలమైనటువంటి విధానాలను నేర్చుకోవడం కోసమని ఆలోచన చేస్తారు. కానీ శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం కారణంగా సక్రమంగా ఆ శిక్షణకి వెళ్ళలేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మళ్ళీ పూర్వపు స్థితికి రావడం కోసమని రుణాన్ని చేసే అవకాశం ఉంటుంది. అయితే రుణదాతలు ఎవరూ కూడా ఒత్తిడిని తీసుకురానటువంటి కారణంగా వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో తాము సంపాదించినటువంటి ఒక ఆస్తిని అమ్మి రుణాలను తీర్చేయాలనేటటువంటి ఆలోచన చేయడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. అందరూ అనుకూలమైనటువంటి వారు రుణాలని మరింతగా ఇచ్చేటువంటి కారణంగా మరొక వ్యాపార సంస్థని ప్రారంభించాలనే ఆలోచన కూడా పైపెచ్చు కలిగే అవకాశం ఉండొచ్చు. భార్యాభర్తల ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉండేటువంటి కారణంగా వైద్య పరీక్షను చేయించుకుని వెంటనే ఔషధ సేవని ప్రారంభించడం చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే తప్పక ఆరోగ్య లాభంతో పాటు విద్యా వృద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబం మొత్తం ఉత్సాహంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు విశేషంగా పెంచుకునేందుకు అన్ని విధాలైన ప్రయత్నాల్ని చేసి సాధించుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళినటువంటి వాళ్ళు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ ఆదాయాల్ని పెంచుకుందామని ప్రయత్నించిన వాళ్ళు తిరిగి అందరూ తమదైనటువంటి గూటికి చేరినటువంటి కారణంగా మంచి ఆనందంతో ఉంటుంది కుటుంబం అంతా కూడా. ఎప్పుడో అనుకున్నటువంటి ఆ నూతనమైన గృహ లాభాన్ని పొందగలుగుతారు కూడా. ఎవ్వరికీ అనారోగ్య భావన ఉండదు. ఐకమత్య భావన విశేషంగా ఉండేటువంటి కారణంగా చక్కనైనటువంటి దైవ సేవని చేయాలనే ఆలోచనతో అందరూ కలిసి దైవ పూజ యాత్రని చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్య కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా పెద్దగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి ఆదాయాలు మాత్రం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని తాము న్యాయస్థానంలో వేసినటువంటి ఒక అభియోగపు
ఒక అభియోగం విజయాన్ని సాధించడం కోసం కావలసినటువంటి పత్ర సమీకరణ కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తూ ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి సంబంధించినటువంటి వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం పెద్దగా లేకపోవచ్చు. అయితే కుటుంబంలో ఉన్న అందరికీ కూడా శారీరకమైనటువంటి అనారోగ్యం అటో ఇటో ఏదో ఒకటి ఉండే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి మానసికంగా ఉత్సాహంగానే ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున శుక్రవారం సందర్భంగా మీనరాశివారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలం అంటే కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే ఆగిన పనులన్నింటిలోనూ శీఘ్రమైన కదలిక కలిగి వ్యాపారంలో ఆర్థిక లాభం కలుగుతుంది. ఉత్తరది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి గ్రహ బలం ఏ విధంగా ఉందో, కన్యారాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, శుభము లాభము చేకూరాలంటే, సంవత్సరం మొత్తం అద్భుతంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి దేవగురువైన బృహస్పతి బలం కేవలం 5 నెలలు మాత్రమే ఉంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కన్యారాశి వాళ్ళకి గురుబలం ఉంది. జూన్ 2 ముందు కన్యారాశి వాళ్ళకి గురుబలం లేదు. అక్టోబర్ 31 తర్వాత కన్యారాశి వాళ్ళకి గురుబలం లేదు. కాబట్టి ఈ సమయంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు ఈ 2026లో జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత వచ్చే గురువారాలు దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి షిరిడీ సాయినాథుడి మందిరంలో ధునిలో ఒక కురిడీకాయ వేయాలి. అంటే ఎండిపోయిన కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే ధునిలో నవధాన్యాలు వేయాలి. ధుని దగ్గర నమస్కారం చేసుకొని ఓం అకర్మ అనేక కర్మ సుకర్మిణే నమః అనే మంత్రాన్ని ధుని దగ్గర 11 సార్లు చదవాలి. దీనివల్ల కన్యారాశి వాళ్ళు గురుబలాన్ని పెంపొందింపజేసుకొని గురువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గురుబలం కేవలం 5 నెలలు మాత్రమే ఉంది కాబట్టి మిగిలిన 7 నెలల్లో ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహ పరంగా కానీ కొన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి షిరిడీ సాయినాథుడి మందిరంలో ధుని దగ్గర ఈ పరిహారం పాటించుకుంటే గురుబలం పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా శని 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ శని దోషం ఉంది. దానివల్ల కన్యారాశి వాళ్ళకి వివాహాలు ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాభిప్రాయాలు రావటం ఇటువంటివి జరిగే సూచనలు ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించాలంటే కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా ఒకసారి 7 శనివారాల వ్రతం చేసుకోవాలి. దానివల్ల సప్తమ శని దోషం నుంచి బయటపడవచ్చు. వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. 7 శనివారాల వ్రతం చేసుకోవటం వీలు కాకపోతే శనివారం పూట బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలతో చేసినటువంటి పిండి దీపాలు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర గృహంలో వెలిగించుకోవాలి. దేవాలయంలో వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించాలి. అలా చేస్తే సప్తమ శని దోషం మొత్తం తొలగిపోతుంది. వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం డిసెంబర్ 5 వరకు రాహువు విశేషంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు అవసరం లేదు. కానీ కన్యారాశి వాళ్ళకి కేతువు యోగించటం లేదు. సంవత్సరాంతం వరకు డిసెంబర్ 5 వరకు కేతువు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఆకస్మిక ఖర్చులు రావటం, బంధాలు బంధుత్వాల్లో కొన్ని విభేదాభిప్రాయాలు ఎదురవటం, నైరాస్యం రావటం ఇటువంటి ఇబ్బందులు ఒక్కొక్కసారి జరిగే సూచనలు ఉన్నాయి. వ్యయంలో కేతువు 12వ స్థానంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే మంగళవారాలు కన్యారాశి వాళ్ళు సునకాలకు ఆహారం వేయాలి. సునకాలకు రొట్టెలు ఆహారంగా వేస్తే వ్యయస్థానంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మంగళవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. ఇలా 7 మంగళవారాలు గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకుంటే 12వ స్థానంలో వ్యయంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దానివల్ల ఆకస్మికంగా వచ్చే ఖర్చులు కానీ, ఆకస్మికంగా వచ్చే కుటుంబ సమస్యలు కానీ,
నైరాస్య భావనలు కానీ వీటన్నిటి నుంచి కన్యారాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం సంవత్సరాంతం వరకు రాహుగ్రహం కన్యారాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తోంది. గురుబలం 5 నెలలు ఉంది. శనైశ్వరుడు యోగించటం లేదు, అలాగే కేతువు యోగించటం లేదు. శనికి కేతువుకి సంబంధించిన పరిహారాలు ప్రధానంగా పాటించుకోవటం ద్వారా 2026 మొత్తం కన్యారాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, శుభము లాభము అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో తులారాశిలో జన్మించిన వాళ్ళు తొందరగా అదృష్టం కలిసి రావాలన్నా, శుభము లాభము సిద్ధింపజేసుకోవాలన్నా ఎలాంటి సులభమైన శక్తివంతమైన పరిహారాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.